అయితే నాకేం చేసినట్టే సినిమా బాగా వచ్చింది, మంచి పాటలు. రమణి భరద్వాజ టాప్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. దాన్ని తమన్, ఇప్పుడున్న తమన్ కీబోర్డ్ ప్లేయర్. రిలీజ్ కి వచ్చిన తర్వాత ఒక అతను వచ్చి చూసి చాలా బాగుంది సినిమా అని అడ్వాన్స్ ఇచ్చి, అంటే వీళ్ళు ఇప్పించారు. తమ్మిగా వాడు రిలీజ్ చేయడు, 6 months అయింది. ఏ నెల అడిగినా ఇంకా నెల అంటాడు. ప్రతి నెల అడిగితే ప్రతి నెల అంతే వాయిదాలే. వాయిదా. కొత్త ప్రొడ్యూసర్ ఇండస్ట్రీ రావద్దు అనేది వీళ్ళ ప్లాన్ అని నాకు అర్థమైంది. 12 గంటలకు మన ఆఫీస్ వాడు 20 మంది గ్యాంగ్ పెట్టుకున్నాడు. నేను నా గన్మెన్ తోటి పోయినా. పోయి ఏంద్ర చేస్తావా చేయవా అని అంటే వాడు అదే అంటాడు. నా దగ్గర నాకు అప్పుడు గన్మెన్లతో పాటు 9mm పిస్టల్ కూడా ఇచ్చారు. పిస్టల్ తీసి పెట్టినట్టే దాడి దెబ్బకి షాక్ అయ్యాడు. అవి ఏందని నీకు చెయ్యి కాలు ఆడకుండా చేసిపోతాడు. అయితే రిలీజ్ చేస్తావా లేకపోతే నా పైసలు నువ్వు తీసుకో. వాడు రిటర్న్ తీసుకోనంటాడు. సినిమా చేయను. వాడు ఈ పిస్టల్ దిగనే ఉన్న 20 మంది వెళ్ళిపోయాడు. అప్పుడు వాడు దారికి వచ్చిండు, వద్దన్న ఇక నువ్వే తీసుకో, నేను రిలీజ్ చేయలేను అది అని చెప్తే వాడిని రిటర్న్ చేసి సినిమా తీసుకొని నేను మళ్ళీ రిలీజ్ చేసిన. అంటే మళ్ళీ ప్రొడ్యూసర్ దొరికిందా? దొరుకుతారు. డిస్ట్రిబ్యూటర్ కావాలని వీళ్ళు పెండింగ్ చేసారు. అప్పటికి టమ్ టమ్ అయిపోయింది సిటీ. మా పెట్టుబడి పోగా నాకు 5 లక్షల లాభం వచ్చింది ఆ సినిమా.